హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రభునందు ప్రియులారా, చేరువచ్చిన వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించిన మరొక నూతన దినమును బట్టి ప్రభుని స్తోత్రిస్తూ ఉన్నాం. దేవుని వాక్యములో నుండి సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించు. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండు. దేవుని యొక్క వాక్యము విలువైనది. మన జీవితంలో సురక్షితముగా నివసించాలి, నెమ్మదిగా ఉండాలి, భయము లేకుండా నెమ్మదిగా ఉండాలి. అంటే మనము ఏమి చేయాలి అనేది వాక్యములో మనము చూస్తున్నాం. ఏమి చేయాలో వాక్యములో 33వ వచనములో చెప్పారు. దేవుని ఉపదేశమును అంగీకరించాలి. అనగా దేవుడు చెప్పుచున్న మాట, దేవుడు చెప్పుచున్న వాక్యము, దేవుడు చెప్పుచున్న సందేశము, ఉపదేశమును మనము అంగీకరించాలి. అప్పుడు మనము సురక్షితంగా ఉంటాం, భయము లేకుండా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం. ఎప్పుడైతే ఉపదేశమును అంగీకరించమో అప్పుడు మనం భయపడతాం, నెమ్మదిని కోల్పోతాం, సురక్షితంగా ఉండాలి. లేఖనముల్లో మనము చూడగలం. ఇద్దరు వ్యక్తులను మనం చూద్దాం. మొదటి వ్యక్తి ఉపదేశమును అంగీకరించిన వాడు, అందువల్ల భయం వచ్చింది, నెమ్మది లేదు, సురక్షితంగా లేడు. అతడు ఎవరంటే ఆదాము. రెండో వ్యక్తి నోహు. అతడు ఉపదేశమును అంగీకరించాడు, ఆ ఉపదేశ ప్రకారము నడిచాడు, తద్వారా సురక్షితంగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు, భయము లేనివాడు ఉన్నాడు. లోకమంతా జలప్రళయములో అల్లకల్లోలముతో ఉండే ఆయన ఓడలో సురక్షితముగా ఉన్నాడు. కాబట్టి ఉపదేశమును అంగీకరించని ఆదాము భయపడి చెట్ల చాటున దాక్కున్నాడు, నెమ్మది లేనివాడిగా ఉన్నాడు. అలాగే ఉపదేశమును అంగీకరించిన నోహు జలప్రళయములో లోకమంతా అల్లకల్లోలంగా ఉంటే అతడు నెమ్మదిగా, సుఖముగా, సంతోషంగా, భయము లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి గ్రహిద్దాం, మన జీవితాల్లో ప్రభు యొక్క మాటకు లోబడితే, ప్రభు యొక్క ఉపదేశమును అంగీకరిస్తే మనము సురక్షితంగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం. కాబట్టి ఈ మాటలు మన జీవితాల్లో మేలు చేయనుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవ, నీ ఉపదేశమును అంగీకరించి నీ ఆదాము ఆయన నీ స్వరము వినిదినమున నేను భయపడి చెట్ల చాటును దాక్కున్నానన్నాడు. నెమ్మది లేదు, సురక్షితముగా లేడు. తండ్రి, అలాగే నీ ఉపదేశమును అంగీకరించిన నోహు జలప్రళయములో లోకమంతా మునిగిపోతుంటే ఆయన ఒక్కడే నెమ్మదిగా, సంతోషంగా ఉన్నాడు. తండ్రి, భయము లేనివాడుగా ఉన్నాడు. మా జీవితాల్లో
నీ ఉపదేశమును అంగీకరించి తండ్రి మేము భయపడని వారముగా, నెమ్మదిగా, సంతోషంగా ఉండే అనుభవం దయచేయండి. మహిమ పొందండి. వాక్యమును ముద్రించండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తోత్రించి కీర్తించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చంద్రులారా ఇలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.